రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? సుదీర్ఘకాలంగా గృహ విద్యుత్ వినియోగదారులపై పడని ఛార్జీల భారాన్ని ఇప్పుడు మోపేందుకు సమాయత్తమవుతున్నదా? తాజా పరిణామాలు అవుననే సంకేతం ఇస్తున్నాయి. స్థానిక ఎన్నికలు పూర్తవగానే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి విద్యుత్ ఛార్జీల మోత మోగించాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతున్నది. ముఖ్యంగా గృహ విద్యుత్ వినియోగదారులపై 300 యూనిట్ల లోపు ఛార్జీలను పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనలను మంగళవారం కేబినెట్ సమావేశం ముందుంచనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 50 యూనిట్ల లోపు వినియోగించే వారికి యూనిట్కు 1.95 రూపాయలు, 51 నుంచి 100 యూనిట్ల వరకు 3.10 రూపాయలు, 101 నుంచి 200 రూపాయల వరకు 4.80 రూపాయల చొప్పున ఛార్జీలు వసూలు చేస్తున్నది. ఇప్పుడు గృహ విద్యుత్ వినియోగదారుల ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. గృహజ్యోతి పథకంలో కొందరికి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నందున ఛార్జీలు పెంచితే రాయితీ కూడా పెరుగుతుందని కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. నిబంధనల ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలు నవంబర్ 30 లోపు వార్షిక ఆదాయ అవసరాల నివేదిక ఏఆర్ఆర్ను ఈఆర్సీకి సమర్పించాలి. ఏఆర్ఆర్తోనే ఛార్జీల పెంపునకు ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇలా అయితేనే ఛార్జీల పెంపునకు ఈఆర్సీ అనుమతినిస్తుంది. రాష్ట్రంలో 2 డిస్కంలు దాదాపు 20,000 కోట్ల రూపాయల లోటులో ఉన్నాయి. ఇన్నాళ్లు పారిశ్రామిక, వాణిజ్య కలెక్షన్లపై ప్రభుత్వం భారం మోపింది. ఇంకా భారాన్ని భరించేందుకు ఆ వర్గాలు సిద్ధం లేవని, అందుకే ఇళ్ల కరెంటు ఛార్జీలపై ఫోకస్ చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. సుదీర్ఘకాలం దాటవేస్తూ వచ్చిన న్యాయస్థానం తీర్పులతో ఎన్నికలను ఎదుర్కోక తప్పని పరిణామాలు నెలకొన్నాయి. ఈ మేరకు డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత స్థానిక సంస్థలు, పురపాలికల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరెంటు ఛార్జీల పెంపు ప్రతిపాదనను దాచిపెడుతున్నది. ఛార్జీల పెంపు సంగతి ప్రజలకు తెలిస్తే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పుట్టి మునగడం ఖాయమని ప్రభుత్వ పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికలు పూర్తవగానే ఏప్రిల్ 1వ తారీఖున విద్యుత్ ఛార్జీల మోత మోగించాలని భావిస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఏఆర్ఆర్కు నివేదిక రూపకల్పనను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది. 2 డిస్కంలకు సంబంధించిన ఏడాదిన్నర సమాచారాన్ని సమర్పించింది. దీంతో ప్రైవేట్ సంస్థ ద్వారా ప్రభుత్వ పెద్దలు అత్యంత రహస్యంగా నివేదికను సిద్ధం చేస్తున్నారని తెలిపింది. సదరు ఏజెన్సీ నుంచి నేరుగా ప్రభుత్వానికి నివేదిక చేరనుంది. ప్రభుత్వం లాంఛనాలు పూర్తి చేసి ఈఆర్సీకి సమర్పిస్తుందని తెలిపింది. ఈఆర్సీ ఆమోదంతో పెంపును త్వరగా అమల్లోకి తీసుకొచ్చేలా ప్రభుత్వంలోని ముఖ్యమైన నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.